నేనైతే బైరా మూవీ అయితే చూడడం జరిగింది అనమాట. ఓకే మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఇలా మెయిన్ హైలైట్ ఏంటంటే బీజిఎం అని చెప్పొచ్చు. నాయన బీజిఎం అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వేరే లెవెల్ ఉంది బీజిఎం. మన మనోజ్ అన్న వస్తున్నప్పుడు ఇంట్రడక్షన్లో వచ్చే బీజిఎం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇలా అంతేకాకుండా మనోజ్ అన్న గారి క్యారెక్టర్ కానీ ఆయన ప్లే చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా మనోజ్ అన్నకి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఈ మూవీ అయితే. ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ చేసిన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో మనోజ్ అన్న కెరియర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా మనోజ్ అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ సాంగ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ 9 సంవత్సరాలు అవుతుంది మనోజ్ అన్న చూసి కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా వేరే లెవెల్ అనిపించి మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ మన సీనన్న గురించి వస్తే సీనన్న అయితే వేరే లెవెల్ అయ్యా. పర్ఫార్మెన్స్ మామూలు లేదు, చాలా 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 బాగుంది. అంతేకాకుండా చాలా ఇన్నోసెంట్గా అమాయకుడిగా కనిపించే క్యారెక్టర్ అనమాట. ఓకే ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ ఆయన ఇచ్చిన మన డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్ ఇంటర్వెల్ దగ్గర వచ్చేది ఉంటుంది ఆయన సీను. ఆ సీన్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మొత్తం ఫైట్ వస్తుంది ఇంటర్వెల్లో. ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. పూనకాలు వచ్చేస్తాయి అన్నకైతే. అప్పుడైతే అన్న అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసని చెప్పొచ్చు. అండ్ ఇలా మెయిన్ థర్డ్ పర్సన్ మన రోహిత్ అన్న అయితే వేరే లెవెల్. ఈ యొక్క క్యారెక్టర్కి వరద అనే క్యారెక్టర్ రోహిత్ అన్న తప్ప ఎవరు సెట్ గారు అంత బాగా పర్ఫార్మెన్స్ చేసిందన్నమాట. ఆయన మనోజ్ గారి ప్లేస్లో గజపతి క్యారెక్టర్ కూడా ఆయన తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు మనం ఊహించుకోలేము. అండ్ సీన్ అన్న క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకొకరు ఎవరు ఊహించుకోలేము అనమాట. సో అంత బాగుంది మూవీ అయితే. ఇలా ముగ్గురు కలిసి ఒక వెండి తెర మీద చూసినప్పుడు అయితే 2 కళ్ళు ఏర్పడలేదు అంటే అంత మంచిగా ఉందన్నమాట. అది ముగ్గురు స్క్రీన్ మీద చూసినప్పుడు. అండ్ సాంగ్స్లో ఎక్స్పెషల్లీ దమ్ అనే సాంగ్ కానీ ముగ్గురు డ్యాన్స్ చేస్తుంటాను. ఆయన అబ్బా మల్టీ స్టార్ మూవీస్ చేయాలి కదా ఇలా అనిపించింది అనమాట. అంత బాగుంది. అండ్ ఇలాగా రోహిత్ అన్న అయితే అసలు వేరే లెవెల్. ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఒక పెద్ద మనిషి ఊర్లో పెద్ద మనిషి అన్నట్టు అంత క్యారెక్టర్ మంచిగా అనిపించాడు అనమాట. నాకు ఇంత మెయిన్ హైలైట్ స్టోరీ అయితే మంచిగా ఉంది. ఆయన గరుడన్ మూవీ అని అంటారు కానీ ఆ మూవీ అయితే నేను చూడలేదు. ఓకే ఈ మూవీ అయితే చూసాను, చాలా బాగుంది. అది డైరెక్టర్ అయితే చెప్పారనమాట ఆ మూవీకి సపరేట్ జస్ట్ లైన్ ఒకటి తీసుకున్నా అది సపరేట్ అని చెప్పాడు. ఓకే మూవీ అయితే బాగానే ఉంది. అండ్ ఇలా మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. రోహిత్ అన్న వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ కొట్టిరు. అలా మనోజ్ అన్న వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ సీన్ అన్న వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇంటర్వెల్ టైంలో ఇంటర్వెల్లో బీజిఎం కొట్టాడు కదా ఆయన. ఇంటర్వెల్ పెద్ద ఫైట్ సీక్వెన్స్ అనమాట. ఆ ఫైట్ సీక్వెన్స్లో ఇంటర్వెల్ అప్పుడు అల్టిమేట్లీ సూపర్ అని చెప్పొచ్చు. అంత చాలా 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 బాగుంది. ఆ ఫైట్ సీన్స్ ఇస్తుంటాం అన్న ముగ్గురు కలిసి కొడుతుంటే నాయన బాబా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా 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 బాగా అనిపిస్తుంది అనమాట ఆ సీన్ అప్పుడు ఇంటర్వెల్ అప్పుడు ముగ్గురు కలిసి ఫైటింగ్ చేసినప్పుడు. సో ఫస్ట్ హాఫ్ అంతా పర్లేదు అట్లా నార్మల్గా సాగిపోతుంటుంది అనమాట. ఆ గుడి గురించి వచ్చే డబ్బులు అవి జస్ట్ నార్మల్ సాగిపోతుంది. స్టోరీ చెప్పేది దానికన్నా మన స్క్రీన్ మీద చూస్తే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. స్టోరీ చెప్పడం కంటే చూస్తే నీకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాతకి వాళ్ళకి పంచాయతీలు వస్తాయి. ఆ తర్వాత పంచాయతీలు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసారు అనే దాని గురించి సెకండ్ హాఫ్ అంతా సాగుద్ది అనమాట. ఓకే సెకండ్ హాఫ్ కూడా వేరే లెవెల్ అనమాట. ఇలా మెయిన్ హైలైట్ ఏంటంటే స్టోరీ ఇలా ఒక రివీల్ చేయొచ్చులే కానీ చెప్పాలనిపిస్తుంది. రోహిత్ అన్న ఇలా మూవీలో చనిపోతానమాట. సో చనిపోయినప్పుడు కూడా కొంచెం బాధ చేసింది అనమాట. చనిపోకుండా లాస్ట్ వరకు ఉంటే బాగుంది అనిపించింది. కానీ ఇంకా క్యారెక్టర్ డిజైన్గా చనిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. సో అలా చనిపోవడం వల్ల నెక్స్ట్ హాఫ్ వాళ్ళిద్దరు కొట్టుకోవడం జరిగింది అనమాట. సో చనిపోకపోవడం బెస్ట్ అనిపించింది నాకు. సో చనిపోయాడు. ఆయన ఉన్నంత సేపు అయితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా వేరే లెవెల్ వాళ్ళే తనుకోవడం జరుగుతుంది అనమాట. ఫైట్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బీజిఎం కొన్ని లాస్ట్లో ఫైట్ వస్తుంది. క్లైమాక్స్ వచ్చినప్పుడు బీజిఎం కానీ మనకి మనకు మూవీ అయితే బోర్ కొట్టదు, ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా మెయిన్ అనిపించింది అంటే బీజిఎం శ్రీచరణ్ పాకాలు అయితే కొట్టిపడడం చాలా 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 బాగుంది. అండ్ ఉన్నంతలో మన హీరోయిన్స్ మన దివ్య పిల్లయ్య గారు మన రోహిత్ గారికి వైఫ్గా యాక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ అలానే మన మనోజ్ గారికి ఆనంద్ గారు వైఫ్గా యాక్ట్ చేయడం జరిగిందనమాట. అయితే శంకర్ ఉన్నంతలో వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసారని చెప్పొచ్చు. అసలు మెయిన్ హైలైట్ ఏంటంటే ఇలా మన ఆనంద్ గారు మనోజ్ అన్న వాళ్ళ వైఫ్. సో ఆ వల్లనే స్టోరీ అనేది ఇంకో లెవెల్కి వెళ్ళిపోద్ది, తిరిగిపోద్ది అనమాట. ఒక ఎత్తుగా సాగాల్సిన స్టోరీ ఆ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇంకో లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే పర్లేదు అంతలో చాలా చాలా బాగా చేశారు. అండ్ మన విలన్ అజయ్ గారు అండ్ సందీప్ రాజ్ డైరెక్టర్ వీళ్ళు కూడా యాక్టివ్ ఉన్నంతలో వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇలా బాగా అనిపించింది ఏంటంటే రోహిత్ అన్న క్యారెక్టర్ అయితే చాలా 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 బాగా నచ్చింది అనమాట. కానీ దాన్ని చనిపోతే ఒకటే తీసుకోలేకపోయినా ఇంకా క్యారెక్టర్ డిజైన్ కాబట్టి ఇంకా చేయడం జరిగింది. ఓకే పర్లేదు మంచిగా ఉంది. మెయిన్ హైలైట్ బీజిఎం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ చెప్పేదాకా మీరు డైరెక్ట్ చూస్తేనే మంచిగా ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆ ఫైట్ సీక్వెన్స్కి ఎక్సలెంట్ వేరే లెవెల్ ఫైట్ సీక్వెన్స్. ఒకసారి మన ఫైట్ సీక్వెన్స్ చూస్తే బోయపాటి సినిమాలు కూడా గుర్తొస్తాం మనకు. అబ్బాయి ఈ టైపు
నాకైతే కొన్ని సెకండ్ హాఫ్లో వచ్చి ఫైట్ కానీ క్లైమాక్స్లో వచ్చి మధ్యలో 2-3 ఫైట్స్ వస్తాయి. ఆ సీన్ అప్పుడు జయజానక గుర్తొచ్చింది ఆ సీన్ ఫైట్ చేస్తుంటే. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక చిత్త కొడుతుంటే నాయన అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఫైట్ చేస్తుంటే మీకు చాలా 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 బాగా అనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం యాక్షన్ ఎక్కువ ఉంటుంది ఈ మూవీలో. యాక్షన్, స్టోరీ, యాక్షన్ వాళ్ళలో మళ్ళీ హై ఇంటెన్షన్, హెవీ డ్రామా అండ్ యాక్షన్ జరుగుతుంది అనమాట మూవీలో. మూవీ అయితే మనకి ఏడా బోర్ కొట్టదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ చుట్టూ జరుగుతూ ఉంటుంది, ఫ్యామిలీ అంతా జరుగుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా ఫ్యామిలీకి ఇవ్వాలని కాకుండా మంచిగా ఇంటెక్షన్ బాగా ఇంకా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, కొన్ని సీన్లు అయితే మనం ఊహించగలుగుతాం, కానీ ఊహించగలుగుతుంటాం కానీ ఊహించలేము. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంత మంచిగా ఉంటుంది మూవీ అయితే.